కీర్తనల గ్రంథం 119వ కీర్తన 137వ వచనం నుండి 144వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 137వ వచనం నుండి 144వ వచనం వరకు. జగదీష్ వచ్చి చదువుతాడు, కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసత్యాన్ని బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టుకున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 9 గంటలకు ఆరాధనకు వచ్చిన వారందరినీ ప్రభు నిండార్లుగా ఆశీర్వదించును గాక. రాని వాళ్ళకు కూడా ప్రభు కృప చూపి స్థిరపరచును గాక. వారిని కూడా ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోకుండా ఏది చేయలేం, మనం అనుకుంటే ఏదైనా చేయగలం. అర్థమవుతుందా? ప్రస్తుతం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు విజన్ 2020 అని చెప్పారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని ఒక కళ, లేకపోతే ఒక దర్శనం, ఒక ముందు చూపు, భవిష్యత్తుని గురించిన ఒక అవగాహన ఆయన చేశారు. ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మరి మరలా ఇంకో విజన్ చెప్పారు, 2047, విజన్ 2047. 1947లో స్వాతంత్రం వచ్చింది కదా, 100 years సందర్భంగా మనం ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అనుకోవద్దా? అంటే జరుగుతాయా లేదా అనేది తర్వాత సంగతి. అసలు ముందు విజన్ ఉండాలా? చెప్పండి. అనుకోవాలా? 9ంటికి రావాలా అనుకోవాలా వద్దా? ఎక్కడ కుదురుతాయి అనుకుంటారా? మనకంటే ముందే తెల్లవారుజామున లేచి ఆరాధించే వాళ్ళు ఉన్నారు చూసారా. మీరు ఊరికి లైవ్ పెట్టండి, 5:30, 6ంటికి కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళకి మంచు పట్టలేదా? వాళ్ళకి చల్లేదా? వాళ్ళకి గ్యాస్ పోయలేదా? కరెంటు పోయిందా? ఉంది. కానీ మనం అనుకోవట్లా. మనం ఏమనుకుంటామంటే మందే పని అని. యేసు రక్తమే. కొద్దిమందికి మనుషులు ఎక్కువైతే పని ఉంటుంది, కానీ మనుషులు ఎక్కువ ఉన్నా లేకపోయినా కొద్దిమంది ఊరికి అట్లా అలవాటు పడిపోయారు. 10ంటికి రావడం, 10:30కి రావడం. మీరు కొంచెం మార్చుకుంటే, మంచి అలవాట్లోకి మీరు వస్తే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మీకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రయత్నం చేయండి, ప్రభు చూస్తాడు మీ ప్రయత్నాన్ని. అంతేగాని నాకు కుదరదా, నేను ఇప్పుడే వస్తానంటే ఆయన కూడా కుదరదంటాడు ఒకసారి, అప్పుడు సమస్య వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 137వ వచనం నుండి 144వ వచనం వరకు మనం చదువుకుందాం. నూట 19వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ఒక్కొక్క భాగంలో 8 వచనాలు చొప్పున 22 భాగాలుగా హీబ్రూ అక్షర క్రమంలో ఈ కీర్తన పొందుపరచబడింది. ఈ 119వ కీర్తనలో ఎక్కువ భాగం వాక్యాన్ని గురించి, వాక్యం యొక్క విశిష్టత గురించి రాయబడింది. 119వ కీర్తనలో 140వ వచనం చూడండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని వాక్యం ఎలాంటిదంటే మిక్కిలి స్వచ్ఛమైనది. 12వ కీర్తన 6వ వచనంలో అంటాడు, యెహోవా మాటలన్నీ పవిత్రములు, మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలు ఎంత స్వచ్ఛమైనవంటే దాన్ని వివరిస్తూ అన్నాడు భక్తుడు, మట్టి మూసలో. అర్థమవుతుందా? మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత కదా. వెండితో పనిచేసే వారి దగ్గరికి వెళ్ళి ఈ వివరం అడిగితే చెప్తారు మీకు, ఆ వెండి అంత స్వచ్ఛంగా ఉంటుందా కదా. వెండి ఎంత పవిత్రమో, ఏది మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రమో అంత పవిత్రమైనది, అంత స్వచ్ఛమైనది దేవుని వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా పరిశుద్ధమైంది. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. దేవుని మహాకృప మనకు, మన చేతుల్లో దేవుడు తన వాక్యాన్ని పెట్టాడు. చాలా ప్రాంతాలలో బైబిల్ లేవు, వాక్యం లేదు. మరి దీని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. మీరు చదివితే మొట్టమొదటి పేజీ తీయండి బైబిల్లో. తీసారా? క్రొత్త నిబంధన దగ్గర తీయండి. అక్కడ రాయబడిన మాట ఒకటి చదివించడం కోసం నేను చూపిస్తాను. వీటిలో రాసినట్లేరు, మీ బైబిల్లో ఉందనుకున్నాను. ఆదిమ హిబ్రీ ఆదిటి, నా బైబిల్లో రాయలా ఉందా? ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. సారీ, ఉంది, ఫస్ట్ పేజీలో ఉంది. ఇది ఆదిమ హిబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము చేయబడింది. చూసారా? అంటే భక్తులు ఏం చేశారు, ఆ భాష నేర్చుకుని అందులో నుండి మళ్ళీ తెలుగు భాష నేర్చుకుని తెలుగు భాషలోకి తర్జుమా చేశారు. మనకు చదవడానికే కష్టంగా ఉంది కదా. బైబిల్ అంతా పూర్తి చేశారా అంటే ఒకరిద్దరు చేయతున్నారు. కానీ మరి రాయడానికి ఒక్కొక్క పదం అందులో నుండి చదువుకుని కదా, హిబ్రూలో నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు మొట్టమొదట. తర్వాత విలియం కేరీ గారి దయ వలన ఇంకా కొద్దిమంది భక్తులు, మరి నా బైబిల్లో చాలా చరిత్ర ఉంది, బైబిల్ ఎట్లా వచ్చిందనేది చివరి పేజీల్లో. ఈ పెద్దచ్చు బైబిల్లో కొన్ని స్పెషల్ బైబిల్స్లో చరిత్ర ఇచ్చారు. తెలుగు బైబిల్ అనువాదం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1727 సంవత్సరంలో
ట్రాంక్విబార్ మిషన్కు చెందిన జర్మన్ లోదరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షుల్జ్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. బెంజమిన్ షుల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. అది కొత్త నిబంధన పూర్తి చేసిన వ్యక్తి ఈయన. ఎవరంటే ఈయన జర్మన్ అంట. జర్మన్ అంటే జర్మనీ దేశానికి చెందిన ఈయన మన దేశం వచ్చి, మన ప్రాంతం వచ్చి, మరి తెలుగులో బైబిల్ అనువాదాన్ని, అరే నీ ఇంట్లోకి బైబిల్ వచ్చింది కూర్చొని చదవరా నాయన అంటే ఎన్ని సాకులు చెప్తారు కదా. 1732 సంవత్సరం నాటికి షుల్జ్ పాత నిబంధన అనువాదాన్ని కూడా పూర్తి చేశాడు. అయితే షుల్జ్ అనువాదాలు ప్రచురణకు నోచుకోలేదు. 1742 సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫిలిప్ హిబ్రీషియన్ అనే లూథరన్ మిషనరీ మద్రాసు స్థావరంగా అవిరల కృషి సలిపి బైబిల్ను తెలుగులోకి, తమిళంలోకి తర్జుమా చేశాడు. అయితే ఇవి కూడా ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ జేమ్స్ డాడ్స్ అనే స్కాటిష్ అధికారి బైబిల్ను తెలుగు భాషలోకి అనువదించినట్లుగా 1795 సంవత్సరంలో సూచనప్రాయంగా తెలుస్తుంది. అయితే అలుపెరగని సెరంపూర్ మిషనరీలు డాక్టర్ విలియం కేరీ నేతృత్వంలో 1805 సంవత్సరంలో తెలుగు బైబిల్ అనువాదానికి శ్రీకారం చుట్టారు. 1811 సంవత్సరంలో క్రొత్త నిబంధన ముగిసింది. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. 1812 సంవత్సరంలో తెలుగు బైబిల్ వచ్చే సమయంలో బైబిల్ వ్రాతప్రతులు, ముద్రణాలయం అన్నీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. అన్నీ ప్రింట్ చేసిన తర్వాత అంట బైబిల్ ప్రతులు, ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం అంతా కాలిపోయిందంట. మరలా సరికొత్తగా బైబిల్ అనువాదం ప్రారంభమైంది. చూసారా, నేను ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే ఎంత ఉంది బైబిల్ అంటే. అరే బైబిల్ పట్టుకురావడానికి కొద్దిమందికి నామోషి, బైబిల్ చేతి పట్టుకెళ్ళడానికి నామోషి కదా. మీ వెంట ఎప్పుడూ బైబిల్ ఉండాలి. మీరు పెళ్ళికి వెళ్ళినా మీతో బైబిల్ పట్టుకెళ్ళండి. అర్థమవుతుందా? మీరు చుట్టాలింటికి ఉంటాకి వెళ్ళినా బ్యాగులో బట్టలు సర్దుకునేటప్పుడు బట్టలతో పాటు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బైబిల్కి ప్లేస్ ఉండదు మనకి కదా. బ్యాగులో ఖాళీ లేదులే అది ముందేం తీసేస్తాం, పక్కన పెట్టేసి బైబిల్ పక్కన పెట్టేది. అంత తేలిగ్గా ఏం రాలా. విలియం కేరీ కదా, సెరంపూర్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్లో మరి స్థాపించి ఎంతో పనిచేశాడు ఆయన. చరిత్ర మీరు చదివితే బైబిల్ అనువాదం చాలా ప్రయాసతో కూడిందిగా జరిగింది. ఏ పనైనా అండి అంత తేలిగ్గా ఏం రాదు. మీరు ఒక ఎకరం పొలం కొన్నారంటే తేలిగ్గా వచ్చేసిందా? ఎకరం పొలం కొన్నారనుకోండి, మీరు తేలిగ్గా వచ్చిందా మీకు అని అడుగుతున్నా. చూసేవాడికి అర్థం కాదు, కానీ మీరు ఎంత కష్టపడ్డారో, రూపాయి ఎలా దాచారో అవన్నీ ఆ కష్టం మీకు తెలుసు కదా. ఆ కష్టం విలువ తెలిసిన వాడికి కూడా తెలుస్తుంది. కాబట్టి బైబిల్ ఊరకేం రాలా. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని స్తోత్రం. దీనికి ఖర్చు, ఉదాహరణకి ఇప్పుడు ఈ బైబిల్ 2000 రూపాయలు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా దీని విలువ 2000గా పెట్టింది. 2000 రూపాయలు అంటే 2000 రూపాయలకి బైబిల్ ప్రింట్ అయిపోదు, 4000 రూపాయలు అవుతుంది. దీనికి కొద్దిమంది స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఉంది. రాజేష్ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అంతా చూసి వచ్చాడు. చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా. అనేక రకాల బైబిల్స్ ఉన్నాయి. మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు యేసు ప్రభు మాటలన్నీ ఎర్రక్షరాలతో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి బైబిల్స్లో అక్కడక్కడ. క్రొత్త నిబంధనలు ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎర్రగా అక్షరాలతో ఉంటాయి. ఒక్కొక్క రీతిగా అర్థమవడం కోసం కొన్ని చోట్ల ఇట్లా పుస్తకాల పేర్లు చివరిలో ఇచ్చి చిన్న గాడి పెట్టి తేలిగ్గా తీసుకోవడం కోసం ఇట్లా రకరకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి ప్రింటింగ్ ఇదంతా చేశారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, వాక్యం మీ చేతిలోకి వచ్చిందంటే చెప్పండి, ఎంతోమంది ప్రాణాలకు తెగించి పనిచేశారు. కుటుంబాలను సైతం, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రయాసపడ్డారు. కాబట్టి
ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది. 143వ వచనం కూడా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేంటంటే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. చూసారా? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. గట్టిగా పట్టుకుంది అంట. ఏంటి? శ్రమ వేదన చుట్టుకొని ఉన్నాయి. 18వ కీర్తనలు అంటాడు కదా, ఏమని? వరద వలె భక్తిహీనులు నా మీదకు పొర్లారు, శ్రమలు నన్ను చుట్టుకున్నాయి అంటాడు 3, 4, 5 వచనాల్లో. అక్కడ అంటాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొంగువలే నా మీద పడి అంత తేలికైనా ఆ స్టేట్మెంట్ అంత తేలికైనా అంటారా? శ్రమలు పట్టుకున్నాయి అంట, వేదనలు పట్టుకున్నాయి, చుట్టుకొని ఉన్నాయి. ఇంకేముంటుంది చెప్పండి? శ్రమలో ఉన్నప్పుడు ఇంకేముంది? జీవితం అయిపోయింది అనిపిస్తుంది. ఇక ఇదే చివరి రోజేమో అనిపిస్తుంది. కొద్దిమంది అయితే ముగింపు ప్రార్థన కూడా చేసుకుంటారు. ప్రభువా, ఇక నా జీవితాన్ని తీసుకొని ఆయన నా బిడ్డలను కాపాడయ్యా, నేను లేని లోటు తీర్చినాయన. ఇదే కడుపులు నొప్పి వస్తాయి, చిన్న సమస్య వస్తాయి, ఇక అయిపోయింది జీవితం అనిపిస్తుంది మనకి. కానీ భక్తుడు అంటున్నాడు, శ్రమ వేదన నన్ను పట్టాయి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 92వ వచనం చూడండి, ఇక్కడే ఉంటుంది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. వాక్యం ఎందుకు చెప్పండి? ప్రసంగాలు ఎందుకోసం? చాలామందికి ముగించేయండి పాస్టర్ గారు, ఎప్పుడు చెప్పుకునే వాక్యమేగా, ఎప్పుడు వినే వాక్యమేగా. మన సువార్తలో చెప్పారా? December 31st నైట్ నిద్రపోతున్నా కానీ లేపు మరీ చెప్పారా? 1st తారీఖు చెప్పారా? పలవ ఆరిపోయినా కానీ వదిలిపెట్టకుండా. మళ్ళీ ఇప్పుడేంటి వాక్యం అయ్యారు అనుకుంటారు కొద్దిమంది. వాక్యం అర్థం కాక. వాక్యంలో ఏముంది? సంతోషం. స్తోత్రం. నీ వాక్యమే నా పరవశము. పరవశం. వాక్యంలో ఏముందో తెలుసా? గొప్ప ఆనందం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? వాక్యంలోనే కనుక ఆనందం లేకపోతే భక్తులు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయేవాళ్ళు కదా. విలియం కేరీ అనే దైవజన్ గురించి ఇందాక మనం విన్నాం. ప్రింటింగ్ ప్రెస్లో అన్నీ తయారు చేసి రెడీ చేసి పెట్టాయంట. అన్ని ప్రతులు రెడీగా ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త అన్నీ రాసేసి చక్కగా అంతా ప్రింట్ చేసేసి రెడీగా ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్, ప్రింటింగ్. ఇంటి దగ్గర బిడ్డ చనిపోయాడని కబురు వస్తే అక్కడ ప్రింటింగ్ ప్రెస్ తాళం వేసి వచ్చేసాయంట. ఈలోపే కబురు వచ్చిందండి ఇంటికి, మళ్ళా ప్రింటింగ్ ప్రెస్ తగలబడుతుందని. ఎక్కడికి వెళ్తాడు? భార్య పిచ్చిదంట, అప్పటికే భయంకరంగా కొట్టిందంట, రక్తం కారుతుందంట. ఒక పక్క ఒంటి మీద రక్తం కారుతుంది, గాయాలైనవి. బిడ్డ చనిపోయాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తయారైన బైబిల్, క్రొత్త నిబంధన ప్రతులన్నీ తగలబడిపోతున్నాయి. అలాంటి సమయాల్లో కూడా మనమైతే ఏం చేస్తాం? భక్తి వేస్ట్, ప్రార్థన వేస్ట్, నిజంగా దేవుడే కనుకుంటే ఎట్లా అయిపోతే ఎన్ని నా బ్రతుకు అని ఇంగ్లాండ్ పారిపోలే. ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి వచ్చి మళ్ళీ ఇంగ్లాండ్కి పారిపోలే. అర్థమవుతుందా? శ్రమలు ఉన్నాయా అంటే ఉంటాయి. మనం కోరుకోకపోయినా ఉంటాయి. మనం ఎంత వద్దనుకున్నా కానీ శ్రమలు మన జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు చుట్టుముట్టేస్తాయి. చుట్టుముడతాయి. అరే
ఇది ఇంకా పరిష్కారం అవ్వలేదండి, మళ్ళీ ఇంకోటి వచ్చేసిందండి. ఇది ఇంకా తీరలేదండి, మళ్ళీ ఇంకోటి వచ్చేసిందండి అన్నట్లుగా ఉంటాయి ఒక్కోసారి. ఈ మధ్యకాలంలో డిసెంబర్ నవంబర్లో అల్పబెండలు అట్టకబండి, ఇది ఇంకా తీరం దాట్లా మళ్ళీ ఇంకోటి పడిపోయింది రెడీగా ఉందన్నారు. అసలు ఆ వార్త ఏంటమే మనకి గుండె జల్లు మనట్టు. యేసు రక్తమే జయం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎంతో ఆనందం ఉంది. స్తోత్రం. హబక్కు గ్రంథంలో మనం చదువుతాం కదా, శాలలో పశువులు లేకపోయాను, ద్రాక్ష చెట్లు కుళ్ళిపోవచ్చున్నవి, వణుకుచున్నవి, అంజూరపు చెట్లు. 2వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు అంటే ఈ భక్తుడు అంజూరపు తోటకి వెళ్ళాడు, అక్కడ ఏం లేదు. చెప్పరేంటమ్మా? అంజూరపు తోటలోకి వెళ్ళాడు, అక్కడ ఏం లేవు, పూత లేదు. ద్రాక్ష తోటకి వెళ్ళాడంట, అక్కడ ఫలాలు లేవు. ఒలీవ తోటకి వెళ్ళాడంట, రైతే, పెద్ద రైతే కదా, పొలాలు బాగానే ఉన్నాయి, తోటలు బాగానే ఉన్నాయి. కానీ ఏ తోటకి వెళ్ళినా, మన వాళ్ళు అంటారే మల్లపరి కానీ, అట్లా ఏ రేవుకి వెళ్ళినా, అంజూరపు తోటకి వెళ్ళాడు, ద్రాక్ష తోటకి వెళ్ళాడు, ఒలీవ తోటకి వెళ్ళాడు, పొలం వెళ్ళాడంట, పైరు పంటకు రాలేదంట. అంటే ఏంటి? పంటకు రాకపోవడం అంటే ఏంటి? అర్థమవుతుందా మీకు? పంటకు రాకపోవడం అంటే పండింది కానీ చేతికి రాకపోవటం అనుకోవచ్చు. అసలు పండలేక పరిస్థితి. పైరు వేసాడు, బాగానే వచ్చిందంటే వచ్చింది, కానీ మధ్యలో ఏదో తెగులు ఏదో వచ్చింది, మొత్తానికి పంట రాలా. దొడ్లోకి వెళ్ళాడంట, అక్కడేమి లేవు, గొర్రెలు లేవు, శాలలో పశువులు. ఎటు వెళ్ళినా చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? చూస్తున్నాను వాక్యం. హబక్కూకు 3:17. 3 శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, చేనులోని పైరు. అది చూసారా? ఇన్ని కండిషన్స్లో నేను ఉన్నా కానీ నేను యెహోవా యందు ఆనందించదను. మీలో చాలామంది ఇంకా ఎదుగుతున్నారు. హబక్కూ గ్రంథం దొరకలేదా? పేజ్ నెంబర్ చెప్తున్నానా? 772. తీయండి. సాయి తీరా బంగారం. రోజు బైబిల్ చదివితే ఎక్కడే పుస్తకంతో వచ్చేస్తుందా? రోజు బైబిల్ చదవాలి. రైట్. నేను యెహోవా యందు ఆనందించదను. కొంచెం బాధ వస్తే చాలు, ఇంకెందుకు ప్రభు, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు మందిరం, ఇక తెగతెంపులే. కొద్దిమందికి రోజు తెగతెంపులేదండి. అదా? సాయంత్రం జిలేబీ తాగకపోతే ఇంకెందుకు, నువ్వు మొగుడుగా పనికిరావు, నేను వెళ్ళిపోతాం మా పాటు. ఒక పూట జిలేబీ తాగకపోతే రోజు తెచ్చినా కానీ. యేసు రక్తమే. ఎన్నో పండగలు అయిపోయినాయి, అన్ని పండగలు బాగానే చేశాడు, కానీ ఒక్క పండగ చేరతాకపోతే ఇంకెందుకు. ఇట్లాంటి మొగుడు నాకు వద్దు అసలు. ఇంతేనా జీవితం అంటే? ఇదేనా? నిరాశ పడిపోతే నీకు వాక్యం లేదని గుర్తుపెట్టుకో. నీవు నిరాశలోనే ఉండిపోయావంటే అర్థమేంటో తెలుసా? నీలో వాక్యం లేదు. ఎవరేది చెప్తే అది నమ్మి ఊరేగుతున్నావంటే అర్థమేంటో తెలుసా? నీకు వాక్యం అంటే నమ్మకం లేదు. వాక్యాన్ని నమ్మినవాడు ఆనందిస్తూనే ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో చాలా ఆనందం ఉంది. ఇది లోకంలో దొరకని ఆనందం, ఇది ఎక్కడ ఎవరు ఇవ్వని ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రయాసపడుతున్నారు చెప్పండి? దేవుల్లో ఉన్న ఆనందం చాలా శ్రేష్టమైంది. ఆలోచన చేయండి. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఏంటి పరిశుద్ధరాజయ్య గారు
అంతంత ఖర్చు పెట్టి ఆ గిఫ్ట్లు ఇచ్చి ఆ క్రిస్మస్లు చేసి వాళ్ళే మాట వినరు. ఒక్కొక్కడు 10, 5 పట్టుకుపోతున్నారంట బకెట్లు. అసలు ఈ గొడవ అంతా ఎందుకు? అసలు హాయిగా డబ్బులు వెనకేసుకుని కొద్దిమంది తెలివైన వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళే అర్థమవుతుందా? వాళ్ళు దేవుని దృష్టికి వెర్రివారు. దేవుని పనిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని వాక్యంలో ఉన్న ఆనందం మీరు రుచి చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని శ్రమలు మీ చుట్టూ ముట్టినా ఎక్కడ టెన్షన్ పడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాని ఎన్ని రాలా, ఎన్ని పోలా, ఇది కూడా వస్తుంది, వచ్చిన దారినే పోతుంది. దేవుడు నాతో ఉన్నాడు. ఆయన వాక్యం, స్తోత్రం. భూమి గతించిన, ఆకాశం గతించిన, ఆయన మాటలు నిత్యము నిలిచి ఉండేది. చదువుతారన్నమాట. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అదిగో ఆ మాట కోసం చదివించ. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందరూ ఈ మాట చెప్పండి. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాక్యం మీద ఆశ పెట్టుకునేవాడు కూడా నిలబడతాడు. పడిపోడు, కుంగిపోడు, సిగ్గుపడిపోడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళకి ఏమిచ్చాడు ప్రభు చెప్పండి? తల ఒక 4 జతలు బట్టలు ఇచ్చి, ఒక సూట్ కేసు ఇచ్చి, గ్యాస్ పై ఇచ్చి, ఎలాంటి రసవార్తకు అన్నాడా? ఏమిచ్చాడు అసలు వాళ్ళకి? ఏమిచ్చాడు చెప్పండి? ఏమన్నా ఇచ్చాడా? ఇదిగో ఈ డబ్బులు వాడుకుంటారా, జాగ్రత్తగా ప్రయాణానికి అన్నాడే ఉందా? మాట్లాడలే మీరు. ఏమి లేదు, ఏమి ఇవ్వలానికి. ఏమిచ్చాడు తెలుసా? 3.5 సంవత్సరాలు కదిలితే మెదిలితే వాక్యం బోధించాడు. పగలో రాత్రి వాక్యం బోధించాడు. కొండ మీద కూర్చోబెట్టి వాక్యం, దోణిలో కూర్చుని వాక్యం, సముద్రంలో కూర్చుని వాక్యం, ఎక్కడ కూర్చున్న వాక్యం 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 బోధించాడు. ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్ళారు. చెప్పండి, భారతదేశానికి తోమా వచ్చాడు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శిష్యుడు వెళ్ళాడు. ఏం చేశారు చెప్పండి? ఎల్లప్పుడూ నిలిచి ఉండే వాక్యాన్ని పట్టుకొచ్చారు కాబట్టి వారి పని నిలిచింది. స్తోత్రం. గడ్డి ఉంది కదా, ఇప్పుడు బెలూన్లు ఉన్నాయి. నిన్నటిదాకా ఉన్నాయి, అయ్యి ఇవాళ ఎందుకు ఉండవు? అయ్యి అది ఉండదు. అర్థమవుతుందా? ఆ ఉదయం రోజు అందంగా కనబడతాయి. గడ్డి కూడా అంతే. పువ్వు ఉంది చూసారా, గడ్డి పువ్వు ఎంత అందంగా ఉంటుంది. ఒకరోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా అని రాశాడు ఒక భక్తుడు. ఒకరోజు ఎన్ని రోజులు ఉంటుంది ఆ పువ్వు అంటే? ఎక్కువ రోజులు ఉండదు, కానీ ఎంత అందంగా ఉంటుంది. ఎంత అందం. కానీ వాక్యం ఉందే, అది ఒకరోజు ఉండేది కాదు, ఎల్లప్పుడూ నిలిచేది. స్తోత్రం. చెప్పండి, ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. స్తోత్రం. కాబట్టి శ్రమ వచ్చినా అది నిలబడదు, వెళ్ళిపోద్ది. కానీ వాక్యం ఉందే, అది నిన్ను నిలబెడద్ది. స్తోత్రం. హల్లెలూయా. నిరాశ పడిపోకుండా నిన్ను నిరీక్షణలోకి నడిపిస్తుంది. కృంగిపోకుండా లేవనెత్తుతుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన అనుకుంటారు, ఇది చూడనుకుంటారు, ఏంటి ఇన్ని బాధలు ఉన్నాయి కానీ ఆనందంగా ఉన్నాడేంటి? అదే క్రైస్తవ జీవితం అంటే. స్తోత్రం. ఓ పాట రాశాడు, బాంబులు పడినాను అని రాశాడు. బాంబులు పడినా కూడా అంట కంగారు పడరంట. యేసు రక్తమే జయం. ఎట్లా అంటే ఇది వాక్యం.
వాక్యం లేకపోతే మీరు తేలిపోతారు. వాక్యం లేకపోతే ఏదో ఒక రోజు మీ బండారం బయటపడిపోద్ది. ఊరికే వచ్చేళ్ళారనమాట, అంతే. అర్థం. శ్రమ వచ్చినప్పుడు మీ అసలు రంగు బయటపడద్ది. ఎవరన్నా ఒక మాట అంటే వాక్యం మీలో ఉంటే వేరుగా ఉంటుంది మీ ప్రవర్తన. వాక్యం లేకపోతే అంతే, తేలిపోతారు, కనబడరు. మాయ. ఏం పోగేసుకుంటున్నారో మీరు దేవుని మందిరానికి వచ్చి నాకు తెలియదు. అర్థమవుతుందా? ఏదో ప్రేమతో ఆ కానుక ఈ కానుక అది ఇది స్తోత్రం, హల్లెలూయా. నింపుకెళ్తున్నారా? మంచిదే, నింపుకెళ్ళండి. కానీ అదేమో ఎంతకాలం ఉంటుంది? బ్యాగ్ ఉంది, ఎంతకాలం ఉంటుంది చెప్పండి? డబ్బా ఉంది, ఎంతసేపు ఉంటుంది? పౌచ్ ఉంది, ఎంతసేపు ఉంటుంది? ఇంకేదైనా సరే చెప్పండి, పలవ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? దాచుకుని వేడి చేసుకుని తిన్నా 4 రోజులు ఉంటుందేమో, తర్వాతగా ఉండదు, అది కుళ్ళిపోద్ది అది. కానీ వాక్యం ఉందే, అది ఉంది, మిమ్మల్ని నిలబెడద్ది. స్తోత్రం. మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తుంది, శ్రమలో ఆనందించేటట్లుగా చేస్తుంది. స్తోత్రం. కొన్నిసార్లు మనం చెత్తంతా పోగేసుకుపోతాం వాక్యాన్ని వదిలేసి. వాక్యంతో నింపుకుంటున్నారా? వాక్యాన్ని కలిగి ఉన్నారా కదా? ఎందుకు ఈ తాపత్రయం చెప్పండి? క్రిస్మస్లు పెట్టి, లేకపోతే కూటాలు పెట్టి, ఆరాధనలు పెట్టి, అది పెట్టి ఇది పెట్టి, ఇదంతా ఎందుకోసం అంటే వాక్యం. కాబట్టి ప్రియరా, వాక్యం చాలా అవసరం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము. శ్రమలో బాధ ఉండదా? వేదన వచ్చినప్పుడు దుఃఖం ఉండదా? ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఏం కలుగుతుంది? ఈ 2 ఎలా జరుగుతాయో కదా. భక్తులు చూసారు ఎప్పుడన్నా? వాళ్ళు సాక్ష్యం చెప్తా కన్నీరు గారుస్తారు, వెంటనే మళ్ళీ పాట పడతారు. కళ్ళంటే నీళ్ళు గారుతూ ఉంటాయి, పాట వస్తూ ఉంటుంది. పాట ఎప్పుడు పడతారు అసలు? అంటే ఏంటి అర్థం? బాధ లేదా అంటే ఉంది, కానీ దానికి మించిన ఆనందం హృదయంలో దేవుని వాక్యాన్ని బట్టి కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎన్నాళ్ళు అవుతున్న మందిరానికి వచ్చి మీరు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారా? వాక్యం ఏమన్నా పట్టుకుంటున్నారా? వాక్యం ఏమన్నా ఉందా? ఊరికే వచ్చి వెళ్ళిపోతున్నారా? కొద్దిమందికి ఏం గుర్తుండదు వాక్యం. మీకు వాక్యం గుర్తుండకపోతే మోకరించి కనీసం 1 రోజన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, కేవలం వాక్యం కోసం. అర్థమవుతుందా? ఊరికేం గుర్తుండదు. అపవాది మిమ్మల్ని వచ్చింది వేసిన గింజ వేసినట్టు ఎత్తుకుపడక చూస్తాడు వాడు. మీరు ఎంతో పట్టుదలతో పట్టుకుంటే తప్ప వాక్యం గుర్తుండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మీరు దేని కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ వాక్యం కనుక మీ హృదయంలో గుర్తుండకపోతే, పట్టకపోతే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే చాలా తేలిగ్గా కరిగిపోతారు, మీరు తేలిపోతారు, కనబడరు. అర్థమవుతుంది? ఊరకే మీరు గుర్తుపెట్టుకోండి, బలమైన విశ్వాసులు కనబడతారు మీకు మందిరాల్లో, పొట్టు లాంటి విశ్వాసులు కూడా కనబడతారు మందిరాల్లో. ఊరకే తేలిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వాక్యం లేదు. బలమైన విశ్వాసులు ఎన్ని కాటా దెబ్బలు తగిలినా, అర్థమవుతుందా? ఎంత దెబ్బన్న తగలనియండి, ఎంత శ్రమన్న రానియండి, ఎంత నిందైనా మోయనియండి, అక్కడ నిలబడతారు అంతే. కారణం ఏంటంటే వాళ్ళ వాక్యం ఉంది. అర్థమవుతుందా? అంటే చాలు బెదిరిపోయే వాళ్ళు ఏంటి? వాళ్ళ వాక్యం లేదు, ఊరికి వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. హాయిగా నిద్రపోయి చివరిలో ఒక కానుక పడేసి అమ్మాయి అయిపోయింది ఈరోజుకి ఆరాధనని పోతున్నారు అంతే. సుఖమేం లేదు. వాక్యం మిమ్మల్ని సంతోషింపజేస్తుంది. వాక్యం మీకు ఆదరణ కలిగిస్తుంది. వాక్యం మీకు నిరీక్షణ కలిగజేస్తుంది. వాక్యం వల్ల మీకు ఏం జరుగుతుందో తెలుసా? నిత్యత్వాన్ని కూర్చున్న మహిమ భారం పెరుగుతుంది. అందువల్ల మీరు ఎక్కడ చింతపడరు. స్తోత్ర. కాబట్టి వాక్యాన్ని పట్టుకోండి.
అర్థం. ఎప్పుడన్నా నేను చూస్తా అసలు వెళ్తా వాక్యం గురించి మాట్లాడుకుంటా పోతారేమోనని. ఇదిగో ఈరోజు ఇట్లా అన్నారు, నిజమే. ఇది ఇన్ని శ్రమలు వచ్చినాయి నాకు. ఇదిగో ఆ రోజు కనుక నేను వాక్యాన్ని కనుక పట్టుకోకపోతే, ఈ మాటే కనుక నా హృదయంలో పడకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అనిపిస్తుంది. ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు? ఎప్పుడన్నా మనుషుల్లో బలహీనతలు మాట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? మనుషుల్లో బలహీనతలు కొద్దిమందికి ఎప్పుడు బలహీనతలే మాట్లాడుకుంటారు, బలం మాట్లాడుకోరు. ఇదిగో పలానా వ్యక్తి చూడని చక్కగా పాడాడో, పలానా వ్యక్తి చూడని చక్కగా పరిచయం చేస్తుందో, అవి కనబడవు అసలు కొద్దిమందికి. మరి అది ఏ కళ్ళ జబ్బో నాకు తెలియదు. దానికి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో? ఆప్థమాలజిస్ట్. మంచి మాట్లాడుకోండి, మీరు మంచి వాళ్ళుగా తయారవుతారు. చెడే మాట్లాడుకుంటే మీలోకి ఆ చెడు వచ్చేస్తుంది. అర్థం. ఒక స్త్రీ గురించి, ఆమె చేసిన వ్యభిచారం గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఆమె ఒకసారి చేసిన వ్యభిచారం, కానీ నువ్వు 100 సార్లు మాట్లాడి నువ్వు 100 సార్లు వ్యభిచారం అయ్యావు. అవి మాట్లాడుకోకూడదు మనం. ఆమె దగ్గర తప్ప అందరి దగ్గర మాట్లాడతారు కొద్దిమంది. వీళ్ళందరూ భక్తులే అంటారా? అవరో. నిజంగా ప్రేమించే హృదయం ఉంటే, సరిచేయాలనే మనసు ఉంటే ఆమె దగ్గర కొంచెం మాట్లాడచ్చుగా. అక్కడ తప్ప అందరి దగ్గర చెప్తారు కదా. నా గురించి నా దగ్గర తప్ప అందరి దగ్గర చెప్తారు. ఏది మంచి కాదు. మా అయ్యగారి సంగతి తెలుసా నీకు? అమ్మాయి అట్ట ఉంటాడు కదా అయ్యగారే, యేసు రక్తమే జయం. ఎట్ట ఉంటాడో మరి. ఏం దానివల్ల అనకూడదు ఏముంది? పోగేసుకుపోతున్నావు నువ్వు అంతే. వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళారా? వాక్యంతో నింపుకు రావాలి. చోరు కూడా వెళ్ళారా? వాక్యంతో నింపుకు రావాలి. అర్థమవుతుంది. బందరు వెళ్ళారా మీటింగ్కి? వాక్యంతో నింపుకు రావాలి. గుడారాల పండగకి వెళ్ళారా? వాక్యంతో చెప్పరండి, నింపుకుని రావాలి. అది మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టాయి, అయినను నీ వాక్యము, నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. సంతోషం ఎక్కడుంది? బాధ తట్టుకోలేకుండా తాగుతున్నాడంట. బాధ మర్చిపోవడం కోసం. మర్చిపోతాడా? భలేగా చెప్తాడు కొద్దిమంది. బాధ మర్చిపోవడం కోసం తాగుతున్నాడండి. యేసు రక్తమే జయం. రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మర్చిపోతారా? ఆనందం వస్తుందా? నీ ఊపిరితిత్తులన్నీ నల్లగా కాలిపోతున్నాయిగా, నీ కాలేయం, నీ కిడ్నీలు అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయిగా. ఇప్పుడు మన పాక ఉంది కదా, పొయ్యి పెట్టారు అక్కడ. ఆ పొగ వేసుకుని ఏమైపోతుంది? తెల్లటి ఎల్ఈడి బల్బు పెడితే మరి మంచి అవయవాలు దేవుడు నీ లోపల పెట్టాడు. ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపలికి పొగ పంపిస్తావు ఎందుకు? పొగ కొట్టం లేక. ఆ పొగ ఏమవుద్ది? ఇవన్నీ తినేస్తాయి కదా, నల్లగా మసిబారిపోతాయిగా. అదే సంతోషం. దానికి మించిన ఆనందం దేవుని వాక్యంలో ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఒక ఆయన, అసలు నాకు ఆనందం లేదు జీవితంలో, దయచేసి ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఆనందం కావాలంటే డాక్టర్ దగ్గర ఏం చేస్తాడు అన్నాడు. ఊళ్ళో సర్కస్ ఉంది బాబు, దానిలో జోకర్ ఒక ఆయన ఉన్నాడు, మామూలుగా నవ్వించట్లేదు, నువ్వు వెళ్ళట కూర్చున్నావంటే చాలు పడి నవ్వుతావు, ఆటోమేటిక్గా నీకు ఆనందం వచ్చేస్తుంది, వెళ్ళమన్నాడంట. అయ్యా జోకర్ నేనే, సర్కస్లో
అందరినీ నవ్వించే జోకర్ని నేనే, ఊరక నవ్విస్తున్నాను కానీ నాకు ఆనందం నిజంగా లేదు అన్నాడంట. ఎవరు నిన్ను సంతోషపరచగలరు? ఏది నీకు ఆనందం ఇవ్వగలదు? దేవుని వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మర్చిపోమాకండి. దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, దయచేసి తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని వాక్యం చాలా చాలా శ్రేష్టమైనది. శ్రమలు వస్తాయి నీ జీవితంలో. ఇప్పుడు బాగుందేమో, రేపు బాగోకపోవచ్చు. కానీ ఆ రోజున నీవు నిలబడాలి అంటే చెప్పండి, వాక్యం నిన్ను నిలబెడద్ది. పడిపోకుండా నిన్ను కాపాడేది దేవుని వాక్యం. ఇదిగో చూడరా రే, మొన్నటిదాకా ఏం ఎగిరడానికి కొన్న తెల్లబట్టలు వేసుకుని అయిపోయింది ఆడు బతుకు అని అన్నారంటే అర్థం ఏంటో తెలుసా? అతడు వాక్యాన్ని కలిగి లేడు. అతడు వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. వాక్యం విన్నాడు కానీ అసలు పట్టించుకోలే. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? వాక్యం అద్భుతాలను పట్టించుకోమాకండి. అద్భుతాలు జరిగినా జరగకపోయినా కంగారు పడవసలా, మహత్కార్యాలు జరిగినా జరగకపోయినా కంగారు పడవసలా. కానీ వాక్యం ఉందా లేదా కదా? ఈ దినాల్లో చాలా చోట్ల ఏముంటుంది తెలుసా? వాక్యం తప్ప అన్నీ ఉంటున్నాయి. అర్థమవుతుందా? శకునాలు చెప్తున్నారండి కొద్దిమందికి, అచ్చంగా ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడ మందిరంలో మీరు ఒక్కసారి కనుక వెళ్తే మీ బతుకంతా చెప్పేస్తారంట, ఏం జరగబోతుందో ఏంటో. ఇక పడిపోతారంతే. చెప్పండి, లోకంలో చెప్పేవాళ్ళు లేరా? లోకంలో చెప్పేవాళ్ళు పాస్టర్ల దగ్గరికి వెళ్ళాలండి దీనికోసం. వీళ్ళకంటే ఎక్కువగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అపవాది అట్లా వాడుకున్నాడు. ఆడికి కూడా తెలుసు కొంత, అంతా తెలియదు కానీ కొంత తెలుసు. అందుకని వాడు కూడా అది కాదు, అది కాదు. మా పాస్టర్ గారు అండి ఏమి చెప్పడండి, గాది ఎటు వెళ్ళిందో చెప్పడండి, అసలు దూడ ఎటు వెళ్ళిందో చెప్పడండి, పంట బాగా పండుద్దో లేదో చెప్పడండి. ఏంటో ఎప్పుడు ఆది కాండం అంటాడు, నిర్గమకాండం అంటాడు. ఇక ఆ గొడవే కానీ అసలు ఏం చెప్పడండి. బాగోలేదండి, చర్చి మానేద్దాం అనుకున్నా. అమ్మ చక్కగా మానేసాయి, అమాంతం నరకంలో ఉంటాం అంతే. అర్థమవుతుందా? శ్రమలు రావు అనేది అబద్ధం. శ్రమలు వస్తాయి, కానీ శ్రమల్లో కూడా ఆనందించే కృప దేవుని వాక్యం కలిగి ఉన్న వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి వాక్యం ప్రధానం. అర్థమవుతుంది మీకు? వాక్యం చాలా చాలా ప్రధానం. మనం క్రిస్మస్ కొరకు అంత తపన పడేది ఎందుకో తెలుసా? ఎందుకు భోజనం ఆపి మరి వాళ్ళకి పాపం వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థమయ్యాక, నిజం తెలిసాక అప్పుడు అర్థమవుద్ది, ఇందుకోసం వాళ్ళు 10 అయినా అన్నం పెట్టకుండా ముందు కూర్చోబెట్టి వాక్యం చెబుతున్నారు అని అర్థమవుద్ది తర్వాత. అర్థమవుతుంది మీకు? ఊరికే భోజనం పెట్టి పంపించడానికి వాళ్ళ దగ్గర భోజనం లేదా? వాళ్ళకి భోజనం ఉంది, వాళ్ళకి సంచులు లేవా? మనం ఎత్తిన సంచులు ఏంటి? కొద్దిమంది అనుకున్నారు ఇక పశుధరాజు గారు ఎత్తేనే బకెట్లు అయ్యాము, లేకపోతే మాకు బకెట్లు లేవు. అది అంతేనా? అట్టా ఏమీ లేదు, అందరికీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ బకెట్లో పెట్టి వాక్యం, సంచిలో పెట్టి వాక్యం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మీటింగ్లో అయితే వాక్యం ఉంటుందో అక్కడ నాకు సంతోషం ఉంటుంది. ఏ మీటింగ్లో అయితే వాక్యం ఉండదో నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వచ్చానరా ఈరోజు అనిపిస్తుంది. అర్థమవుతుంది? కొద్దిమంది వాక్యం చెప్పరు, ఎక్కడెక్కడో వాక్యం తీసుకుంటారు, ఏ స్టోరీలు చెప్తారు, ఏవేవో చెప్పేసి అటు ఇటు తిప్పేసి ఆమెదంటారు. అమ్మో, చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, బోధకులు కూడా ఇక్కడ నిలబడి ఏదో ఒకటి చెప్తే కుదరదు. వాక్యమే చెప్పాలి. వాక్యం చెప్పడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. వాక్యం వినడానికే నువ్వు మందిరానికి రావాలి. మీటింగ్ వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక భలేగా ఉంటుందంట, లైట్లు అంట, క్రాకర్స్ అంట. నో, నీ మోటో రాంగ్ అనమాట. నీ ఉద్దేశాలు తప్పు. నీ వాక్యం కొరకే మీటింగ్కి వెళ్ళాలి. ఇగో పలానా పాస్టర్ గారు వస్తున్నారు, వాక్యం బాగా చెప్తారంట. స్తోత్రం, హల్లెలూయా. అంత ఏర్పాట్లు చేస్తామో వాక్యం ఉండదు కొన్ని చోట్ల. పెద్ద పెద్ద లైట్లు కడతారు, జనరేటర్లు పెడతారు, మంచి భోజనాలు వండుతారు, కానీ వాక్యం ఉండదు.
గంట కూడా వాక్యం బోధించని మీటింగ్లు వేస్ట్ అవి. అర్థమవుతుందో గుర్తుపెట్టుకోండి. ఒక గంట కూడా వాక్యం లేకపోతే ఆ క్రిస్మస్ వేస్ట్. ఎవరి కోసం ఆ క్రిస్మస్? దేనికోసం? కనీసం గంట అన్న వాక్యం ఉండకపోతే ఇంకేం చెప్పండి. అదే కదా మనిషిని బ్రతికించేది, అదే కదా మనిషి దుఃఖాన్ని తొలగించేది, అదే కదా మనిషికి నిరీక్షణకి పుట్టించేది వాక్యం. స్తోత్రం. నీ ధర్మశాస్త్రమే కనుక లేకపోతే నేను నా శ్రమలో నశించిపోయేవాడిని అంటున్నాడు భక్తుడు. నశించిపోకుండా ఉండడం కోసమే వాక్యం బోధిస్తున్నాం. స్తోత్రం. వాక్యం తప్ప ఏది బోధించకూడదని ప్రార్థన చేసుకుంటున్నాను నేను కూడా. వాక్యం తప్ప ఏది బోధించకూడదు, దేవుని మాటలే బోధించాలని ప్రార్థన చేసుకున్నా. స్తోత్రం. గుచ్చి పొడవాలని, లేకపోతే వాక్య రూపంలో ఎవరో ఒకరు కొట్టాలని, వాక్యం అడ్డం పెట్టుకుని వాక్యంతో గట్టిగా మాట్లాడాలని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఆ మనసు వచ్చినా ఒకవేళ వెంటనే ప్రార్థన చేసుకుని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా. అందుకొరకు కాదు వాక్యం. మనుషుల్ని కొట్టడానికి కాదు, లేకపోతే మనుషుల్ని గద్దించడానికి కాదు, మనుషుల్ని ఆదరించడానికి, మనుషులను సరిచేయడానికి, మనుషులను నిత్యత్వం కొరకు సిద్ధపరచడానికి దేవుని వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. మీ మోటో మీకు తెలియాలి. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ సేవకుని మోటో కూడా మీకు అర్థం అవ్వాలి. ఎందుకు చేస్తున్నాడు ఈ సేవ, ఏంటి దీని వెనక ఉద్దేశం ఏంటి, నిజంగా దేవుని చిత్తానుసారమేనా అని గ్రహించాలి. గ్రహించకపోతే మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? లేకపోతే ఏమనిపిస్తుంది తెలుసా? అంత వేస్ట్ అనిపిస్తుంది. గ్రహించినప్పుడు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా ఇంకా ప్రయాసపడాలనిపిస్తుంది, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది, ఇంకొంచెంసేపు ఆరాధన జరిగితే బాగుండు అనిపిస్తుంది. అది అర్థమవ్వాలి. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మన జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టం వస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నిటిలో మనం ఆనందంగా ఉండాలి అంటే, ఆ శ్రమలను జయించాలి అంటే, ఆ శ్రమల్లో కూడా మనం ధైర్యంగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం తప్ప మరేది నిన్ను ధైర్యపరచలేదు. ఎంతమంది డాక్టర్లు వచ్చి నీ దగ్గర ఎన్ని మాటలు చెప్పినా రాని ధైర్యం దేవుని వాక్యం ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం. స్తోత్రం. దేవుని వాక్యంతో నింపుకుందాం. వాక్యాన్ని కలిగి జీవిద్దాం. వాక్యంలో ఆనందిద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.